ఆభరణాలు తనఖా పెట్టి అప్పు తీసుకొని ఖర్చు పెట్టేసుకుంటే చెల్లింపుకు ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనుకోకుండా ఒక్కసారిగా బంగారం ధర తగ్గితే తీసుకున్న అప్పులో కొంత తిరిగి చెల్లించాలని, లేదంటే అదనంగా మరికొంత బంగారాన్ని తనఖా పెట్టాలని అప్పు ఇచ్చిన సంస్థ ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది కూడా. అందువల్ల అప్పటిలోగా తప్పనిసరిగా బాకీ చెల్లించి మన ఆభరణాలు తిరిగి తెచ్చుకోగలం అని ప్రణాళిక వేసుకునే అప్పు తీసుకోవాలని వివరిస్తున్నారు. బంగారం ధర ఆకర్షణీయంగా పెరగడంతో ఆభరణాల తనఖాపై తీసుకునే రుణాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. పూచీకత్తు ఉన్నందున రుణం ఎగవేతకు గురైన ఇబ్బంది ఉండదనే భావనతో బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఈ రుణాలు అధికంగా మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మేలిమి బంగారం ధర గ్రాము 9,050కి చేరినందున బంగారం తనఖాపై ఎక్కువ మొత్తాన్ని అప్పుగా తీసుకునే సౌకర్యం ఏర్పడటం అవసరార్థులకు కలిసొస్తోంది. హామీ లేని వ్యక్తిగత రుణాల జారీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరికల నేపథ్యంలో బ్యాంకులు ఆయా రుణాల జారీని తగ్గించాయి. అందువల్ల అప్పు తప్పనిసరైన వారు బంగారు ఆభరణాలు తనఖా పెట్టి అప్పు తీసుకుంటున్నారు. బంగారం ధర మరీ అధికంగా పెరిగినందున ధరల్లో దిద్దుబాటు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేలా ఆర్థిక సంస్థలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. తనఖా పెట్టే బంగారం విలువలో 75% లోపే రుణం ఇచ్చేందుకు అధిక శాతం సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక మెలిక పెట్టాయి. రుణం తీసుకునే వ్యక్తి ఆదాయం, చెల్లింపు సామర్థ్యం వంటివి పరిశీలించాకే రుణ పరిమితిని నిర్ణయిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో బంగారం రుణాల మార్కెట్ 7.1 లక్షల కోట్ల స్థాయిలో ఉండగా ఇప్పుడు 10 లక్షల కోట్ల సమీపంలో ఉంది. 5 ఏళ్లలో ఇది 15 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉన్నట్లు కన్సల్టింగ్ సేవల సంస్థ PwC ఇండియా వెల్లడించింది. 2027 మార్చికి 15 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని ఇక్రా లిమిటెడ్ అంచనా వేస్తోంది. బంగారం ధర పెరగడం, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు రుణ అవసరాలు అధికం కావడం దీనికి వీలు కల్పిస్తున్నట్లు వివరించింది. బంగారంపై రుణం అందించే సంస్థలు పెరగడము వ్యాపార విస్తృతికి దోహదపడుతోంది.